కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. మంగళవారం భీమడోలు మండలం గుండుగోలు సొసైటీ వద్దనున్న రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ధాన్యం సేకరణ, గోనె సంచుల నాణ్యత, స్టాకు వివరాలు తదితర అంశాలను జేసీ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సమావేశంలో జేసీ దాత్రిరెడ్డి ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకాల సమయంలో రైతులు అవలంబించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం లోడ్ను జేసీ ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో భీమడోల్ అగ్రికల్చరల్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి, తహసీల్దార్ రమాదేవి, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐషును కూడా మీ అందరికీ అందించేటట్టు చేస్తాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే మీరు గతంలో చూసారు అంటే ఏమీ లేకుండా కూడా ఇక్కడ నవచర్ మిషన్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. బ్రోకెన్ రైస్ గురించి ఇబ్బంది ఉంది, కొంచెం 10% డ్రై అయిపోతుంది. డ్రై అయితే ఆటోమేటిక్గా ఇది బ్రోకెన్ రైస్ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు పాజిటివిటీతో ఎప్పుడు కలిసినా సరే చాలా హ్యాపీగా పాజిటివ్గా ఈ రబీ సీజన్ కూడా ఇట్లానే సంతోషంగా ప్రతి ఒక్క రైతుకి రబీ సీజన్లో ప్రొక్యూర్మెంట్ తర్వాత సేమ్ ఖరీఫ్ లాగానే మంచిగా అయింది, ఎట్లాంటి నష్టం అవ్వలేదు. అట్లా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. గతంలో ఖరీఫ్లో చూస్తే మన పౌర సరఫరాల మంత్రి గారు నారాయణ మనోహర్ గారు ఆదేశాలతో మన జేసీ గారు ఎంతగానో సంచుల గురించి ప్రతి మీ దగ్గర కూడా అడ్వాన్స్గా వెళ్ళి ఎక్కడ చెరువులు లేనట్లని కూడా ముందే ఏమన్నా ఉంటే వాటిలో బ్యాచ్ వర్క్ చేసి ఇవ్వడం వలన ఎంతగానో కష్టపడి దానికి తగ్గట్టుగా మనకు కూడా ఆ రోజున వాతావరణం కూడా అంతా అనుకూలించి పూర్తి స్థాయిలో మన ఖరీఫ్ని చాలా అద్భుతంగా ఎక్కడ ఎవరు ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరం కూడా ధాన్యం కొనుగోలు చేసాం. అదేవిధంగా మనం రైతుల ఖాతాల్లో కూడా 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్నది మన 24 గంటల్లో 4 గంటల్లో కూడా చాలామందికి వచ్చింది. అందరూ కూడా ఆ రోజు సంక్రాంతి కూడా మీ వల్లే చేసుకున్నామని అందరూ చెప్పడం, రైతులందరూ కూడా ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా ఎంతో సంతోషించారు. మొత్తం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మన మినిస్టర్ గారు మనోహర్ గారు మొత్తం దగ్గరుండి పర్యవేక్షిస్తే కింద స్థాయిలో మన అందరికీ అందుబాటులో ఉండేటట్టు మన జేసీ గారు కూడా చాలా రిక్రూట్మెంట్కి పూర్తి సహాయ సహకారాలు అందించారు మన అందరికీ కూడా.